ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని వెలువెల్లాడుతున్న ఉయ్యూరు ప్రజలు, చేతులెత్తేసిన పోలీసులు. ఆదాయమే తప్ప భక్తుల సౌకర్యంతో మాకు పనేంటంటున్న ఆలయ కమిటీ. ప్రతి సంవత్సరం వీరమ్మ తల్లి తిరునాళ్లు జరుగుతూ ఉంటాయి. దానికి సంబంధించిన పోలీసుల శాఖ ప్రణాళికబద్ధంగా ట్రాఫిక్ మరియు తిరునాళ్లకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేసేవారు. అయితే ఈ సంవత్సరం పోలీసులు అనుసరించిన ప్రణాళిక పట్ల అటు భక్తులు ఇటు ఉయ్యూరు వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉయ్యూరులోని ఎమ్మెల్యేసి బజారు నుండి సెంటర్ వరకు ఎప్పుడూ లేని విధంగా వ్యాపారం కేంద్రంగా మార్చేసి ఆ రూటుని పూర్తిగా బ్లాక్ చేశారు. ఇక సెంటర్లో కార్లతో సహా సెంటర్ల పార్కింగ్ అనుమతి ఇవ్వటంతో అడ్డగోలు పార్కింగ్ తో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బస్సులు, కార్లు, ద్విచక్ర వాహనదారులు, ఆటోలు అడ్డదిడ్డంగా పెడుతూ ట్రాఫిక్ ఆకాంక్షలను కలిగిస్తున్న పోలీస్ శాఖ స్పందించిన పాపాన పోలేదు. కొత్తగా గుడి ఎదుట కూడా సెంటర్ పార్కింగ్ ఏర్పాటు చేసి భక్తులకు తీవ్ర ఇబ్బందులు కలిగించారు. వేలాది మంది భక్తులు అమ్మవారి తిరునాళ్లు వచ్చి ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం చేసుకొని వెళ్దామని అనుకుంటే ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకొని అసహనంతో ఇంటికి చేరవలసిన పరిస్థితి వస్తుంది. పోలీస్ శాఖ ముఖ్య కూడలిలో సరైన చర్యలు తీసుకోకపోగా సెంట్రల్ పార్కింగ్, కార్లు, ఆటోలు, అంబులెన్స్లతో పాటు ద్విచక్ర వాహనాలను అనుమతి ఇవ్వడం, మరలా రోడ్లకు ఇరువైపులా కూడా పార్కింగ్ చేయటంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్న పోలీస్ శాఖ వాటిపై దృష్టి సారించడం లేదని దాఖలు లేవు.